శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 6వ భాగం. అవినీతి అందుగలదు ఇందు లేదను సందేహము వలదు, ఎందుగాంచినా అవినీతే. ఇది పెద్దగా ఆశ్చర్యపోవలసిన విషయం ఏం కాదు. ఎంచేతంటారా, మనం ఆధునిక నవనాగరిక సమాజంలో బతుకుతున్నాం. బతకడం వేరు, జీవించడం వేరు. మనం బతక నేర్చిన వాళ్ళం. ఇప్పుడంతా తెలివైన వాళ్లే కానీ మంచివాళ్ళేరి. చిన్న జోగు చెబుతా. ఈ మధ్య ఆయన నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇద్దరు మంచివాళ్ళు ఉన్నారు అన్నట్ట. ఎవరా ఇద్దరు అని అడిగితే, ఒక ఆయన ఆల్రెడీ మరణించాడు, ఇంకో ఆయన ఇంకా పుట్టలేదు అన్నట్టు. అంటే అసలు మంచివాళ్ళు లేడనేగా అర్థం. మంచితనం వేరు, తెలివితేటలు వేరు అనేగా అర్థం. ఉదాహరణకి, మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి రాజమార్గంలో నడిచి వెడితే 20 నిమిషాలు పడుతుందండి. అదే సందుగొందులోంచి అడ్డదారిలో పెడితే 10 నిమిషాల్లో పెడతాం. మరి 10 నిమిషాలు టైం కలిసి వస్తుంది అంటే మనం అడ్డదారిలోనే పెడతాం. చుట్టూ తిరిగి వెళ్ళేందుకు మనందరం వెర్రిపాపలమా? తెలివైన వాళ్ళమే కదా. అడ్డదారి ఏర్పడ్డాక కూడా రాజమార్గంలోనే పెడతాను అంటే అది మంచితనం అనిపించుకోదు, చేతకాంతనం అనిపించుకుంటుంది, తెలివి తక్కువతనం అనిపించుకుంటుంది. కాస్త అటు ఇటుగా 1980లో అనుకుంటాను, ప్రఖ్యాత ఫిలాసఫర్ కీర్తిశేషులు జిడ్డు కృష్ణమూర్తి గారిని ఓ ఉద్యోగి, అయ్యా నాకు 20 ఏళ్ల సర్వీస్ ఉంది, రూల్స్ ప్రకారం నాకు రావాల్సిన ప్రమోషను నా జూనియరు పై ఆఫీసర్కి లంచం ఇచ్చి తను కొట్టేశాడు, మరి ఈ అవినీతి పరుల్ని ఏం చేయాలి, ఈ అవినీతికి అంతం లేదా అని ప్రశ్నించాడు. దానికి కృష్ణమూర్తి గారు, అడ్డదారి అనేది అసలు ఏర్పడనే కూడదు. అది ఏర్పడిన తర్వాత ఆ మార్గంలో నడిచే వాళ్ళందరినీ అవినీతి పరులు అని గగ్గోలు పెట్టడం వల్ల ఆటే ప్రయోజనం ఉండదు అవట అన్నారు. అదిగో ఆ ముక్క నాకు బాగా నచ్చేసిందండి. ఏం చేతంటారా, నిజాయితీగా నిజం చెప్పాలంటే అవినీతి అనేది ఉభయతారక మంత్రం. లంచం ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి కూడా లాభసాటిగా ఉంటుంది. అది చట్ట ప్రకారం నేరమే. మరి మనల్ని ప్రభావితం చేయని చట్టాలు గతంలోనూ ఉన్నాయి. ఉదాహరణకి వరకట్న నిషేధ చట్టం ఉంది. దాని ప్రకారం కట్నం ఇవ్వడం పుచ్చుకోవటం రెండూ తప్పే. కానీ ఇచ్చి పుచ్చుకోవడాలు లేకుండా మనం పెళ్ళిళ్ళు చేసుకుంటామా? అవినీతి అంతే. భేషజం లేకుండా నిజం మాట్లాడుకోవాలంటే మన సమాజంలో అవినీతిని అరికట్టడం అనేది అల్లాటప్ప వ్యవహారం కాదండి. దాని సిగ తరగా తల్లివేరు దగ్గర నుంచి పిల్లవేరు దాకా తల్లికి పిల్లకి తేడా లేకుండా ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యవస్థకి పాకేసింది కదా. ఈ అవినీతి అనేది ఏదో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి, రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి మాత్రమే పరిమితమైందనుకుంటే మనం వెర్రి పప్పల కింద లెక్క. ఇప్పుడే పుట్టిన పురిటికందు మొదలు కాటికి కాళ్ళాడు చాపుకున్న ముసలాళ్ళ వరకు నాతో సహా మనందరం అవకాశం వస్తే అవినీతి మహాసాగరంలో మునిగి పునీతులు అవటానికి ఉవ్విళ్ళు ఊడుతున్న వాళ్ళమే కదా. ఎవరినైనా ఎందుకురా అవినీతిగా బతుకుతున్నావు అని అడగండి, వాడు వెంటనే నీతిగా బతకడం కుదరక అంటూనే చిరునవ్వుతో మరక మంచిదే అంటూ ఓ ట్యాగ్ కూడా ఎగిరిస్తాడు. సరే, అవినీతిని అభివర్ణించటం మన అభిమతం కాదు గనక అవినీతి నియంత్రణ గురించి ముచ్చటించుకుందాం. మనం నిత్యం భక్తితో పూజించే మన దేవుడు అవినీతి పరుల్ని గుర్తించి శిక్షించవచ్చు కదా. లంచం పుచ్చుకున్న వెంటనే అక్కడికక్కడ కాళ్ళు చేతులు పడిపోయేలా శపించాడు అనుకోండి, ఆ తర్వాత ఎవడు అవినీతి పనులు చేయడు కదా. మరి దేవుడు అలా ఎందుకు చేయడు అని మనలో ఎవడైనా తెలివి తక్కువగా వాగాడు అనుకోండి, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. వారు రంగంలోకి దిగి, ఓడి వెర్రి కుంక, దేవుడు సర్వాంతర్యామి, ఆయనకి అన్నీ తెలుసు, పైనుంచి చూస్తూనే ఉంటాడు, పగపట్టినట్టు ప్రతీకారం తీర్చుకున్నట్టు అప్పటికప్పుడు శిక్షించడానికి ఆయన మనలాంటి సామాన్య మానవుడు కాదు, జగద్రక్షకుడు. మరించేత ఈ జన్మలో పాపం చేసిన వారిని వచ్చే జన్మలో శిక్షిస్తాడు అని చెబుతారు. మరి మనకేమో ఈ జన్మ గురించే సరిగా తెలీదు. ఇక గత జన్మ గురించి, వచ్చే జన్మ గురించి ఎక్కడ ఆలోచించగలం? పోనీ ఓ పందిని చూపించి, ఇదిగో ఈ పంది గతంలో మనిషి జన్మ ఎత్తి లంచాలు పట్టింది, అందుకే ఇప్పుడు ఇలా పంది జన్మ ఎత్తవలసి వచ్చింది అని చెబితే, ఆ పంది వీపు మీద ఇది గత జన్మలో లంచం పట్టింది, అందుకే పంది జన్మ ఎత్తింది అవటాన్ని రాసి ఉంటే
దాన్ని చూసి మన అవినీతి పరులు ఓమ్మో లంచాలు గట్రా పడితే వచ్చే జన్మలో పందిగా పుట్టి అశుద్ధం తింటూ బురదలో దొరవలసి వస్తుంది అవట అని భయపడి నీతిగా బతికేవారు. మరి అలాంటి దాఖలాలు ఏం లేవు కదా. కానీ మన ప్రాచీన గ్రంథాల్లో అనేక దాఖలాలు ఉన్నాయండోయ్. దేవుడు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అనేక అవతారాలు ఎత్తిన దాఖలాలు కోకొలలు. దేవుడు దుర్మార్గులను దుర్నీతి పరుల్ని సంహరించినట్టు మనకు అనేక ఆధారాలు ఉన్నాయి. అవన్నీ అవినీతి పరులకు కూడా తెలుసు. వారు కూడా భక్తులే కదా. వారు కూడా ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తూనే ఉంటారు కదా. అయితే ఇక్కడ మనకు అర్థం కాని ఓ మిడిమేళం ఉంది. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని తెలిసి కూడా మన అవినీతి పరులు ఏ ధైర్యంతో దేవుడు ముందుకెడుతున్నారు? ఏ ధైర్యంతో అవినీతిగా సంపాదించిన నల్ల డబ్బు కట్టలు కట్టి దేవుడి హుండీలో వేసి ముడుపులు చెల్లిస్తున్నారు? ఏ ధైర్యంతో అక్రమ సంపాదనతో స్వామివారికి వజ్ర కిరీటాలు, బంగారు తొడుగులు, గుడి గోడలకి బంగారు తాపడాలు వగైరా చేయిస్తున్నారు? స్వామివారు కూడా తమలాగే లంచగొండ అనుకుంటున్నారా? లేక స్వామివారిని తమ అవినీతి సంపాదనలో భాగస్వామిగా భావిస్తున్నారా? బహుశా ఒకలా అనుకుంటున్నారేమో. ఈ అవినీతి, దొంగతనం, వ్యభిచారం, అత్యాచారం, హత్యలు వగైరాలు తప్పని, నేరమని ఎవరు చెప్పారు? మనుషులే మనుషుల కొరకు మనుషుల చేత వ్రాయబడ్డ సాంప్రదాయాలు, చట్టాలు చెబుతున్నాయి. అంటే అవన్నీ మానవ నిర్మితం. మరించేత సదరు నేరాలు దేవుడి దృష్టిలో తప్పులు కావని భావిస్తున్నారేమో. లేకపోతే ఈ జన్మజన్మల సిద్ధాంతాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారేమో. ఈ జన్మలో చేసిన పాపాలకు మళ్ళీ జన్మలో శిక్షలు ఉన్నట్టే ఈ జన్మలో చేసిన పుణ్యాలకు ప్రతిఫలం కూడా ఉంటుంది కదా. అందుకే దేవుడికి మొక్కు చెల్లించడం ద్వారా పుణ్యం కూడబెడుతున్నారేమో. ఏ పేదవాడికైనా అన్నం పెడితే ఆ పుణ్యం దేవుడి దృష్టిలో పడుతుందో లేదో అని డైరెక్ట్గా స్వామివారికే ముడుపులు చెల్లిస్తున్నారేమో. ఈ జన్మ ముగియగానే దేవుడు చిట్టా తిరగేసి మన పాపపుణ్యాలు సమానంగా ఉండి బ్యాలెన్స్ షీట్ నిల్ బ్యాలెన్స్ చూపితే ఏ విధమైన శిక్ష విధించకుండా మళ్ళీ మానవ జన్మని ప్రసాదిస్తాడని, ఇలాగే జన్మజన్మలకి మనిషిగానే పుట్టి అవినీతిగా సంపాదిస్తూ భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో బతకొచ్చని సదరు అవినీతి పరులు నమ్ముతున్నారేమో. పూర్వం రాజులు రాజ్యాలేలే రోజుల్లో అవినీతి మీద ఎంతో కొంత నియంత్రణ ఉండేదట. ముసలి మహారాజులు, పడుచు యువరాజులు అంతఃపురాల్లో తెగతాగి దాసదాసీ జనాన్ని లైంగికంగా వేధించినా పరిపాలన మటుకు కాస్త బాగానే ఉండేదట. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉంది అనే మాట అప్పుడే పుట్టిందేమో. ప్రభువులు వితరణశీలురుగా ఉండేవారు. పెట్టినా కొట్టినా వారికే చెల్లింది. దాంతో ప్రజలు ప్రభువుల పట్ల భయభక్తులతో మెలిగేవారు. అవినీతి పనులు చేస్తే రాజుగారు చావగొట్టి చెవులు మోస్తాడనే భయం వల్ల అవినీతి అంతగా విజృంభించలేదని ఓ విశ్లేషణ. మరి ఇప్పుడో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ప్రజలే ప్రభువులు. పరిపాలించే ప్రభుత్వం వారు ప్రజాసేవకులు మాత్రమే. ఎడాపెడా ప్రజాసేవ చేయటమే ధ్యేయగా, ధ్యాసగా, శ్వాసగా బతుకుతూ ఉన్నారు. అప్పుడప్పుడు అయ్యో మన ప్రజలు ఇలా అవినీతిలో కూరుకుపోతున్నారేమిటి అవటాన్ని కాస్తంత కళ్ళు ఎర్రజేసి లంచం తీసుకున్న ఏ చిరుద్యోగును సస్పెండ్ చేస్తారు అనుకుందాం. మరంతే ప్రజాస్వామ్యం పడగ విప్పుతుంది. సదరు ఉద్యోగ సంఘాల వారు, సదరు కులమతాల వారు, ప్రతిపక్షాల వారు మా ఓడొక్కడే అవినీతిపరుడా, మీ కులంలో, మీ మతంలో, మీ మంత్రుల్లో, మీ పార్టీలో అవినీతిపరులు లేరా అంటూ రెచ్చిపోతారు. దాంతో పాలకులకి తేలికుట్టినంత బాధ కలిగి ఈ దేశాన్ని, ప్రజల్ని బాగు చేయడం మన వల్ల కాదు అవటాన్ని అవినీతి అనేది క్యాన్సర్ లాంటిదండి అంటూ నర్మగర్భంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చేసి ఊరుకుంటారు. నిజమే, అవినీతి క్యాన్సర్ లాంటిదే. ప్రతి మనిషిలోనూ 1 కోటి జీవకణాలు ఉంటాయట. ఆ జీవకణాలకి 10 రెట్లు ఎక్కువగా, అంటే 10 కోట్ల బ్యాక్టీరియా మన పేగుల్లో ఉంటుందట. బ్యాక్టీరియా అనగా కంటికి కనిపించని సూక్ష్మక్రిములు. అందులో 90% బ్యాక్టీరియా మనకు మేలు చేసేదే. మిగతా 10% చెడ్డ బ్యాక్టీరియాలో
మనకి హాని చేసే రకరకాల క్రిములతో పాటు క్యాన్సరు కారకములైన ఆ క్రిములు కూడా మనలోనే ఉన్నాయట. అందుకని మనందరికీ క్యాన్సర్ వస్తుందని కాదు, ఆ క్రిమిని ప్రేరేపించి ఉత్తేజపరిచిన వారికి మాత్రమే క్యాన్సర్ వస్తుంది. అలాగే అవినీతి కూడా ప్రతి వ్యక్తిలోనూ నిద్రాణమై ఉండుగాక దాన్ని మనం ప్రేరేపిస్తూనే ప్రాణం పోసుకుంటుంది. అవినీతి పుట్టకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తి, వ్యవస్థ, సంస్థ నైతికత, పారదర్శకత, క్రమశిక్షణ పాటించి తీరాలి. అవినీతి మనల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే అవినీతి మనం వెతుక్కునే ఆడంబర జీవితాన్ని, అధిక సుఖాన్ని, అధిక ధనాన్ని సమకూరుస్తుందన్న స్వార్థం మనల్ని అవినీతిపరులుగా మార్చివేస్తూ ఉంటుంది. స్వస్తి.